వెన్నెల వాళ్ళ అమ్మని వెతుక్కుంటూ వరలక్ష్మి వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది. ఇంతలో బయటన వంటలక్క అన్న బోర్డుని చూసి చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇదే అయ్యి ఉండాలి మా అమ్మ ఉన్న ఇల్లు అని చెప్పేసైతే లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వాళ్ళ బామ్మ ఎదురుగా వస్తూ ఉంటుంది. అది చూసి ఒక్కసారిగా సంతోషించి బామ్మ అని చెప్పేసైతే ముందుకు వెళ్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళ బామ్మ అయితే ఎవరమ్మా నువ్వు అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. నేనే మీ వెన్నెలని అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ బామ్మ అయితే చాలా సంతోషించి, అవునా నువ్వు మా వెన్నెలావా అని చెప్పేసైతే అనుకుంటూ వరలక్ష్మి దగ్గరికి తీసుకొని వెళ్ళి, వరలక్ష్మి, వరలక్ష్మి ఎవరు వచ్చారో చూడు ఒక్కసారి నీ వెన్నెల వచ్చింది అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా కళ్ళు తెరిచి, ఎవరు వెన్నెలానా అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెలని చూసి చాలా సంతోషించి, వెన్నెల నువ్వు నిజంగానే నా దగ్గరికి వచ్చావా అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెలనైతే, అవునమ్మా నీకోసమే ఇక్కడికి ఇన్నాళ్ళు వెతుక్కుంటూ ఇప్పటికి వచ్చాను అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా లెగిచి తనని కౌగిలించుకొని, ఇన్నాళ్ళు నిన్ను దూరం చేసుకున్నందుకు నన్ను క్షమించమ్మా అని చెప్పేసైతే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మికి భోజనం కలిపి భోజనం తినిపిస్తూ ఉంటుంది. అక్కడికి నందిని వస్తూ ఉంటుంది. ఏంటి వెన్నెలానా? వెన్నెల ఇక్కడికి ఎలా వచ్చింది? నేను అక్కడే ఉంచాను కదా దానికి ఎంత ధైర్యం వచ్చింది? నన్ను కాదని ఇక్కడి దాకా వచ్చింది అనంటే దీనికి ఎంత ధైర్యం ఉంటే గాని ఇక్కడికి రాదు. ఇప్పుడు నా సంగతి ఏంటో దీనికి చూపించాలి అని చెప్పేసైతే అక్కడ ఉన్న వెన్నెలని చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.